టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ. ఈ వీడియో కొంచెం స్పెషల్ అని చెప్పాలి. అంటే ఎప్పుడు ఒక ఎక్స్పర్ట్ మనకి కెరీర్ పరంగా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ కౌన్సిలింగ్ చేసే ఎక్స్పర్ట్ లేకపోతే మనకి గైడ్ చేసే ఎక్స్పర్ట్ గురించి మాత్రమే చూసాము. సో ఆ ఎక్స్పర్ట్కి సంబంధించిన ఒక స్పెషల్ డే అనమాట. సో ఎవరో కాదు, డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి, June 14th సార్ బర్త్డే. సో ప్రతి ఒక్కరికి చాలా మంచిగా గైడ్ చేస్తారు కదా. సో ఈ స్టేజ్ వరకు రావడానికి ఎన్నో స్ట్రగుల్స్ కూడా పడుంటారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. సో అసలు ఇదంతా ఏంటి, చాలామంది అనుకుంటారు గట్టిగా మాట్లాడేసరికి హార్ష్గా ఉంటారేమో అని, బట్ కాదు, మాట్లాడితేనే తెలుస్తుంది. సో మనం సార్తో మాట్లాడదాము. హలో సార్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 99 టీవీ తరపున హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినా, కెరీర్ గురించి ఏది అడిగినా కూడా ఇలా ప్రతి ఒక్కటి చెప్పేస్తారు. సో అసలు మీ ప్లానింగ్ అనేది ఎలా ఉండే సార్? ఎందుకు ఇలా ఎక్స్పర్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ యూ హ్యావ్ ఫేస్డ్? అంటే జనరల్గా కూడా అంటే అఫ్కోర్స్ నేను బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జనరల్గా ఎక్కువగా చేసుకోను. నేను ప్రాబ్లీ నేను మ్యారేజ్కి ముందు చూసుకుంటే ఒక 4-5 బర్త్డే గుర్తుంటే మిగతా నాకు తెలియదు, అవి వచ్చి వెళ్ళిపోయినాయి అంతే డేస్ అయ్యి. నాకు ఎవరు మా ఇంట్లో కూడా పెద్ద ఎవరు గుర్తు చేసిన వాళ్ళు లేరు, ఏదో అక్కడెక్కడ ఉన్నాం. జనరల్గా ఫస్ట్ నుంచి రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి డేస్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఎప్పుడు లేదండి అసలు. సరే మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఇంకా ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు గుర్తు చేస్తారు అంతే. అంటే ఎవ్రీ బర్త్డే నేను చూసే విధానం ఎలా ఉంటుందంటేనండి, ఇండైరెక్ట్గా వీఆర్ ఎప్పుడు వచ్చి ఉంటుందో డెత్కి దగ్గర అవుతున్నట్టు మీనింగ్ అది యాక్చువల్గా లాజికల్గా. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ ఫర్ మీ. నేను దాన్ని డిఫరెంట్గా చూస్తానండి. దట్ మీన్స్ నీ ఓవర్స్ అయిపోతున్నట్లు లెక్క. జనరల్గా ఓకే, ఒక పర్టికులర్ డేని మీరు సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుందాం, లెట్ ఇట్ బి ఫెస్టివల్. ఒక ఫెస్టివల్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, లేకపోతే ఒక సక్సెస్ను. ఎప్పుడైతే మీరు ఒక డేని సెలబ్రేట్ చేశారో ఇండైరెక్ట్గా మిగతా రోజులలో ఆ సెలబ్రేషన్ లేనట్లు లెక్క. అంటే సండే గురించి వెయిట్ చేశారు అనుకుందాం మీరు యాజ్ ఎ ఎంప్లాయీ, యు ఆర్ వెయిటింగ్ సండే, మండే నుంచి వెయిట్ చేస్తున్నారు అనుకుందాం. అంటే ఆ వెయిట్ చేయడం అంటేనే ఇబ్బందికరమైన పరిస్థితి. దట్ మీన్స్ యు ఆర్ లుకింగ్ సంథింగ్ డిఫరెంట్. నో, ఫర్ మీ నా లైఫ్లో సండేకి మండేకి ఎప్పుడు డిఫరెన్స్ లేదు అసలు. ఫర్ మీ సేమ్, అసలు ఒక్క పర్సెంట్ కూడా డిఫరెన్స్ ఉండదు. సండే గురించి నా జీవితంలో ఎప్పుడు వెయిట్ చేయలేదు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ, స్కూల్లో చదువుకున్న స్టూడెంట్గా ఉన్న రోజుల్లో కానీ, ఎవ్రీ డే ఇస్ సేమ్ ఫర్ మీ. ఎందుకంటే మీరు స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ డే అనో లేకపోతే ఇంకొకటనో ఒక సక్సెస్నో మీరు సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెడితే ఇండైరెక్ట్గా దానికి ఆపోజిట్గా ఉన్న వర్డింగ్స్ కూడా మీరు బాధపడుతూ ఉండాలి. సో అందు గురించి జనరల్గానే స్పెషల్గా అంటే ఇప్పుడు లేదండి, ఇప్పుడు కూడా ఏమీ సపరేట్గా ఏమీ ఉండదు. ఎందుకో ఫస్ట్ నుంచి అంతే. అంటే మేబీ నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా అంతే. ఆల్మోస్ట్ నాకు చాలా బర్త్డేస్ గుర్తుండవు, వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత అంటే ఇంకా అలా పెట్టుకుని చెప్తారు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తారు. ఇప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు గుర్తుండవు, వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పాలి నాకు అంతే. నాకు మ్యారేజ్ డే ఇవన్నీ నాకు పెద్ద నాకు గుర్తు అసలు నేను ఇప్పుడు గుర్తుపెట్టుకుని దాన్ని స్పెషల్గా. బట్ మోర్ ఓవర్ బర్త్డేని నేనైతే మాత్రం జనరల్గా సో వీఆర్ అప్రోచింగ్ టు ద డెత్ కాబట్టి ఓవర్ టైం అయిపోతుంది కాబట్టి ఇంకేమైనా చేయగలమా, మేబీ ఇది రిమైండర్ అనుకుందాం. పోనీ లైక్ వై ఇంత అంటే నార్మల్గా బర్త్డే అనేది మనకి ఇయర్స్ అయిపోతుంది కాబట్టి సెలబ్రేట్ చేసుకున్నాను 2-3 చూసాను నేను ఇప్పటివరకు. బట్ మీరు అది బర్త్డే వచ్చిందంటే ఇంకా మనం డెత్కి దగ్గర అవుతున్నట్టు అనేసి అంటున్నారు. డెఫినెట్గా అండి బర్త్డే. మరి వాట్ డస్ ఇట్ మీన్? కాదండి, మీకు 30 సంవత్సరాలు 31 వచ్చింది, మీనింగ్ ఏంటి అప్పుడు? మీరు డెత్కి దగ్గర అవుతున్నట్టే కదా, గ్రాఫ్ డౌన్ అయిపోతున్నట్టే కదా. అంతే. దాన్ని సెలబ్రేట్ చేసుకుని అంటే సెలబ్రేట్ చేసుకోవడం అంటే సరే ఒక్కొక్కటి పర్సెప్షన్ ఒక రకంగా ఉంటుంది. దాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఈవెన్ అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు వయసు పెరిగింది కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాలంటే నాకు వయసు 17 ఏళ్ళ వయసులో కూడా ఇదే లాజిక్ ఉంది నాకు. అదే ఎందుకు అంటే ఏమో నా మెచ్యూరిటీ, మరి మేము నా మెచ్యూరిటీ అలా అంటే నేను ఇప్పుడు కాదండి,
మేబీ నా గురించి కొంచెం ఎక్కువ తెలిసినటువంటి మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఈవెన్నో, నేను 10th క్లాస్లోనో లేకపోతేనేమో చిన్నతనంలో చదువుకున్న రోజుల్లో కూడా ఇలాగే ఉండేవాడిని నేను యాక్చువల్గా. మేబీ ఇప్పుడు Okay. ఎక్కువగా మీడియాకి నేను ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్గా నేను కనిపించవచ్చు తప్ప అట్లాగే నేను ఆలోచించానండి. అంటే ప్రాబబ్లీ ఇంకొంచెం యాక్టివ్గా ఇంకో 6 ఏళ్ళు 5 ఏళ్ళు 4 ఏళ్ళు మరి తెలియదు, 10 ఏళ్ళు ఎన్నేళ్ళు ఉంటానో తెలియదు కదా. అంటే ఏదైనా చేయగలిగితే తొందరగా చేసేయాలి. అంటే ఇది రిమైండర్ అండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అంతే కదండి, ఇప్పుడు మీకు ఒక రిమైండర్ అండి, మీకు ఒక సిగ్నల్ ఇచ్చినట్లు లెక్క నేచర్. ఓకే, నీ డేస్ అయిపోతున్నాయి, నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే తొందరగా చేయని చెప్తుందని అనుకోపోని. ఇది కరెక్ట్ ఏమో కదా, పోనీ ఆ యాంగిల్లో ఆలోచించండి. మేబీ మీకు యాక్సెప్ట్ చేయకపోవచ్చు కొంతమంది, కానీ బట్ నేనేంటో అట్లాగే నేను ఆలోచిస్తానండి యాక్చువల్గాను. మా ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇస్తారు కాబట్టి వాళ్ళ పర్సనల్లో నేను పక్కన పెట్టిన, నా వరకు అయితే నా మైండ్లో నాకు అదే ఉంటుంది. ఇప్పుడు కదా, ఇప్పటి నుంచో అదే ఉంది జనరల్గా. ఒకవేళ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఇన్ మై ఒపీనియన్, అంటే ఆ స్టేజ్కి రావాలి అందరూ, అంటే నేనే లేకపోతే మీరనే కాదు, ఫెయిల్యూర్స్ని సెలబ్రేట్ చేసుకోవాలి. That will be ఇందాక the- మాట్లాడినప్పుడు మీరు అన్నారు సక్సెస్ ని కాదు మనం ఫెయిల్యూర్ Failures ని. సెలబ్రేట్ చేసుకోవాలి. ఫెయిల్యూర్ని ఎప్పుడైతే మీరు సెలబ్రేట్ చేసుకునే స్టేజ్కి నిజంగా వెళ్ళగలరు, అది అందరి వల్ల అవ్వదండి, అంటే నా వల్ల కూడా అవి అవ్వదండి. అసలు ఆలోచన కూడా రాదు ఫెయిల్యూర్స్ కదా. వచ్చినప్పుడు మనకు కూడా బాధ కలుగుతుంది, డిప్రెషన్ వస్తుంది. ఫెయిల్యూర్స్ని సెలబ్రేట్ చేసుకునే స్టేజ్కి మీరు వెళ్ళగలిగితే దెన్ యు ఆర్ అ పర్ఫెక్ట్ మ్యాన్. దట్ మీన్స్ 360 days లైఫ్లో లాజికల్గా మీరు ఆలోచించండి. మీ చిన్నతనం నుంచి మీరు ఒకసారి గుర్తున్నంత వరకు మెమొరీ ఎవరైనా సరే, హ్యాపీ మూమెంట్స్, సక్సెస్ అయిన మూమెంట్స్ 360 రోజుల్లో మహా అయితే ఒక 10-20 కూడా ఉండవు, లేకపోతే ఒక 50. మీరు ఆలోచించుకోండి, ఒక వన్ ఇయర్ స్పాన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 year స్పాన్లో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఎన్ని ఉంటాయి? ఒక 40-50 ఉంటాయి అంతే. హయ్యెస్ట్ సైడ్ అండి, అంటే నేను 10-15. మిగిలిన 300 లేవు. ఏదో లోన్లీనెస్, బాధో, లేకపోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మాత్రం మీరు చూస్తున్నాం. దట్ ఓకే, దాన్ని మనం ఫెయిల్యూర్ డిఫైన్ చేద్దాం టైం బీయింగ్. నేను ఫెయిల్యూర్ అనొద్దు, బట్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ సక్సెస్ని ఫెయిల్యూర్ని అన్న ఆ డైమెన్షన్లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి. ఎక్కువ పర్సంటేజ్ ఫెయిల్యూర్సే ఉంటాయి మనకి లైఫ్లో, హ్యూమన్ లైఫ్ అంతే. అతి తక్కువ మాత్రమే సక్సెస్ ఉంటుంది. అంటే సక్సెస్ని మన ఓన్ డెఫినేషన్ మనం చేస్తే, నా డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ వేరు ఉంటుంది, మీ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ వేరు ఉంటుంది, నా హ్యాపీనెస్ డెఫినేషన్ వేరు, మీ హ్యాపీనెస్ డెఫినేషన్ వేరు. నేను ఒక అచీవ్మెంట్ని సక్సెస్ని డిఫైన్ చేసిన సొసైటీలో ఉన్నాం కాబట్టి, దాన్నే మీరు సక్సెస్ అని మీరు డిఫైన్ చేసినప్పుడు ఆ అచీవ్మెంట్స్ అనేవి రావు కాబట్టి, ఓన్లీ 10% 20% మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నటువంటి హ్యూమన్ లైఫ్ కాబట్టి 80% ఎక్కువగా ఫెయిల్యూర్సే చూస్తాం కాబట్టి, ఆ ఫెయిల్యూర్స్ని కానీ మీరు వదిలేసి ఓన్లీ సక్సెస్ 10-20%నే మీరు సెలబ్రేట్ చేసుకుంటే, మిగిలిన 80% టైం భగవంతుడు ఏదైతే ఇచ్చాడో పోయినట్టే, వేస్ట్ చేసేసారు మీరు. మీకు భగవంతుడు ఇచ్చాడండి, వేస్ట్ చేసేసారు. ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంకు, 10 రోజుల తర్వాత గుర్తుండదు. ఓకేనా? ₹1,00,000 ఇప్పుడు లాస్ అయ్యింది, 3 ఏళ్ళ తర్వాత గుర్తుపెట్టుకుంటారు. లాస్ని ఫెయిల్యూర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మైండ్ మీద, సక్సెస్ ఇంపాక్ట్ ఎక్కువగా నిలబడదు. ఒక 1 year పాటు మీరు తీసుకుని ఇంటికి వెళ్ళి రాసి పెట్టుకోండి. మీరు బాధపడిన మూమెంట్స్, ఫెయిల్యూర్స్ మీరు డిఫైన్ చేయడం. నా ఉద్దేశం మీరు యూఆర్ నాట్, మీరు ఫెయిల్యూర్ అనేది చెప్పట్లా, మనం డిఫైన్ చేసుకుంటాం కదా సక్సెస్ అని ఫెయిల్యూర్. అలా డిఫైన్ చేసుకున్నది లెక్క తీసుకుంటే అవి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఫెయిల్యూర్స్ని చూసినటువంటి వ్యక్తిని నేను యాక్చువల్గా, అంటే పెద్దగా నేనేమి ఇన్ జనరల్ వర్డ్స్లో చెప్పాలంటే. అందు గురించి ఏంటంటేనంటే, ఫెయిల్యూర్స్ని సెలబ్రేట్ చేసుకుని స్టేజ్ కానీ వచ్చేసాం అనుకో మనం, అసలు పర్ఫెక్ట్ పర్సన్. మీరు ట్రై చేయండి మీరు కూడా. కానీ ఆ థాట్ రావాలి కదా ఫస్ట్లీ. అంటే మీరు మైండ్ని ట్రైనింగ్ ఇవ్వాలి. కరెక్ట్. అంటే ఒక్కొక్క స్టేజ్ దాటిపోయినప్పుడు పాపం మనం కూడా ఏం చేయలేం, బట్ అట్లీస్ట్ చిన్న వాటిలన్నా చేసుకోవచ్చు. బాగా డీప్ ఇబ్బందులు కలుగుతాయండి పాపం, మనం ఏం చేయలేము, తప్పించుకోలేము, వాటిని సెలబ్రేట్ చేయలేము మనం. బట్ చిన్న అయినా చేయొచ్చు కదా కనీసం. అంటే అట్లీస్ట్ 20% తగ్గించవచ్చు కదా, 30%. మొత్తం చేయలేకపోవచ్చు కదా కనీసం. సో ఇది డెఫినెట్గా నేను, అంటే సెలబ్రేషన్ అన్నదానికి నేను చూసే విధానం అయితే మాత్రం నేను ఇట్లాగే నేను చూస్తూ ఉంటానండి. అయితే కొన్ని వీడియోస్లో లైక్ ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు ఒక పీక్ ఆఫ్ టైంలో లైక్ అలా చేస్తున్నారంటే బ్రెయిన్ లేదు అని చెప్పి నార్మల్గా మీరు అంటూ ఉంటారు చాలా ఫ్రీక్వెంట్గా. అవును. సో మీకు ఎంతవరకు బ్రెయిన్ ఉంది అనేసి కొంతమంది చూసిన వాళ్ళకి కూడా క్వశ్చన్ వస్తుంది. అడుగుతారు. అంటే ప్రతి మనిషి ఏనండి డిఫరెంట్ డైమెన్షన్స్లో బ్రెయిన్ అనేది, ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ ఏరియాలో మీరు ఎక్స్పర్ట్ అనుకోండి, ఆ పర్టికులర్ ఏరియాలో మీకు నాలెడ్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా డ్రైవింగ్ చేస్తారంటే, మీరు ఫోన్ మాట్లాడితే కూడా డ్రైవింగ్ చేసేయగలరు, దాంట్లో ఎక్స్పర్ట్ ఉన్నారు కదా మీరు. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన ఎవరైనా సరిగ్గా డ్రైవింగ్ చేయడం లేకపోతే అన్ని నీ బ్రెయిన్ ఉందా లేదా, ఏంట్రా డ్రైవింగ్ సరిగ్గా చేయరంటారు. మిమ్మల్ని వెళ్ళి వంట చేయమన్నాను అనుకుందాం, వంట రాదు అనుకుందాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాదు కదా, చేయలేదు మీరు, మిమ్మల్ని ఇంకొకటి తిడతాడు.
అంటే బ్రెయిన్ లేదు అని ఎందుకు నేను ఎక్కువగా పేరెంట్స్ని కానీ లేకపోతే పిల్లల్ని కానీ ఎక్కువగా ఎందుకు అంటారంటే ఎడ్యుకేషన్కి సంబంధించి కెరియర్కి సంబంధించి సరైనటువంటి డెసిషన్ తీసుకునే పరిస్థితిలో కానీ దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ కానీ దానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ మీకు ఉండదు అని నేను బలంగా నమ్ముతున్నా. అలా ఉండదు కాబట్టే ఈ అన్రెస్ట్ వచ్చింది సొసైటీకి. అదండి, మీరు చదువుకున్నారంటే ఒకవేళ మీరు 10th 9th ఆ చదువుకున్న టైంలో ఎవడో నాలాంటి ఉంటే పక్కన మీరు ఇక్కడ కాదు ఇంకా మంచి పొజిషన్లో ఉండేవారు అన్నాను అనుకోండి, మీరు ఒప్పుకోరా? డెఫినెట్గా ఉండేవారు కదా. లేదు నాకు తెలివి ఉంది అని మీరు అంటే మీరు డెసిషన్ రాంగ్ తీసుకున్నారు కదా. మరి ఆల్రెడీ ఎడ్యుకేషన్కి సంబంధించి నేను అసలు రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోలేను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నేను ఇచ్చే సజెషన్స్ అయినా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ పర్స్పెక్టివ్లో మీకు బ్రెయిన్ ఉండదురా, మీరు అసలు అప్లై చేయకండి బ్రెయిన్ అని చెప్పి తిడతాను నేను. బట్ డజంట్ మీన్ దట్ మిగతా ఆస్పెక్ట్స్ ఉన్నాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు ఈవెన్ కామెంట్స్లో కూడా మీరు చూసినట్లయితే, సరే నీకు అంత బ్రెయిన్ ఉంది కదా, మరి నువ్వేమి సంపాదించింది ఏముంది పీకింది ఏముంది అని అడిగాడు ఒకన్నాను కొంత కామెంట్స్లో చూస్తే. కరెక్ట్, అది 100%. ఒకటి 2 సందర్భాల్లో నేను చెప్దాం అనుకుని కుదరలేదు. సరే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నేను లైఫ్లో గత 25 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే చదువైన తర్వాత ఇప్పుడు అంటే సడన్గా చూస్తే మేబీ నేను సంపాదించింది ఏదన్నా ఉందంటే గట్టిగా 1 కోటి రూపాయలు కూడా నా దగ్గర ఉండదు. ఇప్పటికే పాత కార్లోనే తిరుగుతూ ఉంటాను నేను, ఆ చిన్న ఇళ్లలోనే ఉంటాను నేను. మేబీ మనీ సంపాదించడంలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడంలో కానీ అసలు బ్రెయిన్ లేనుండి నేను. బ్రెయిన్ లేకపోవడం కాదు, మోస్ట్ వర్స్ట్ బ్రెయిన్ అది నాకు తెలిసి క్లారిటీ ఉంది. ఎవరన్నా మా ఇంట్లో కానీ లేకపోతే మా రిలేషన్స్లో కానీ మా ఫ్రెండ్స్లో కానీ ఎవరితోనో మాట్లాడినప్పుడు మరి ఎవరి మీద కోపం ఉంటే మా ఫ్రెండ్స్ చెప్పేది, సతీష్ గారు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏదైనా కొంటేనే ఇన్వెస్ట్మెంట్ పెడితేనో ఎవరి మీద కోపం ఉంటే ఆడు పక్కన కొనిపించంటారా, ఆడు ఎలాగ నాశనం అయిపోతాడు, ఆడితో పాటు కూడా నాశనం అయిపోతాడు అంటారు. అంటే నేను కొన్నది ఎలాగ భస్మం అయిపోతుంది, నేను ఏ డెసిషన్ తీసుకున్న మొత్తం 100% ఫెయిల్ అయిపోతుంది. అది అసలు సక్సెస్ డెసిషన్ నా జీవితంలో, ఇన్వెస్ట్మెంట్స్ నా జీవితంలో నేను ఆన్ ది కెమెరా చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మనీకి సంబంధించి ఎనీథింగ్ ఒక్క డెసిషన్ కూడా నేను తీసుకోలేదు, అన్ని ఫెయిల్యూరే. నేను తీసుకున్నానంటే 100% మీకు ఫెయిల్ అవ్వాల్సిందేనండి. అది అసలు మీకు అందులో సెకండ్ ఒపీనియన్ లేదు అసలు అందులో. ఎందుకు తెలియదు. మళ్ళీ నేను బాగా తెలివైనవాడిని, బాగా డెసిషన్ తీసుకుంటాను. చిత్రం ఏంటంటే మీరు అనొచ్చు, సార్ ఎంత తెలుసు కదా మీరు అలాగే ఫెయిల్ అయిపోతారు కదా, ఎవరికైనా వదలొచ్చు కదా అంటే కాదు. నేను తెలివైనవాడిని అనుకుని, నేను బాగా కాన్ఫిడెంట్ అనుకుని నేను తీసుకుంటాను డెసిషన్, అది ఫెయిల్ అయిపోతుంది. కానీ కొన్ని 4-5 సార్లు దెబ్బ తగిలిన తర్వాత జ్ఞానం వచ్చి మారాలి కదా. నేను మారను, మళ్ళీ 6వ సారి అదే పని చేస్తాను. ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు, నీకు ఎలాగ చేత కాదు కదా, నువ్వు ఎందుకురా బాబు, ఎవడో కూడా కొంచెం బుర్ర ఉన్నవాడు ఉంటాడు కదా, ఆయన ఫాలో అయిపోతే బెటర్ కదా అని అనిపిస్తుంది. ఆయన చూస్తే బుర్ర ఉన్నవాడు కింద కనపడ్డు నాకాడు. మీకు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా బ్రెయిన్ ఉన్నట్టు కనపడరు నాకల్లో. అంటే నా ఇంటలెక్చువల్ థింకింగ్ కొంచెం ఎక్కువైపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇదంతా. అంతే కదండి. అంటే ఒకే ఇష్యూని మల్టిపుల్ డైమెన్షన్స్లో చూసినప్పుడు మైనస్ కనపడతాయి. భయపడతాం కదా మనం, ఆబ్వియస్గాను భయపడతాం కదా. ఎడ్యుకేషన్ కెరీర్ అంటే అన్ని చూస్తాను కాబట్టి అది కరెక్ట్, అది చూడాలి అక్కడ, అది చూస్తాం, అది అది అవసరం కదా. సో సేమ్ లాజిక్ నేను అక్కడ అప్లై చేశాను అనుకోండి. అసలు మీకు చెప్తున్నాను కదండి, నా జీవితంలో ఆల్మోస్ట్ 2005 నుంచి నేను చదివైపోయిన తర్వాత 2002, 2001 నుంచి చూస్తే మీకు ఆల్మోస్ట్ ప్రతిదీ ఫెయిల్యూరేనండి. మోస్ట్ అన్లక్కీ నా జీవితంలో నాకు పరిచయమైన వాళ్ళు అందరిలో కల్లా, నాతో పాటు 10th క్లాస్తో మామూలుగా చదువుకున్న మా ఊళ్ళో వెస్ట్ గోదావరి దువ్వ ఏదైతే ఊరుందో చదువుకున్న వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే వాళ్ళు చేసిన పనులు, పొలం పని చేసిన వెళ్ళే వాళ్ళతో 10వ వంతు కూడా సరిపోను. నేను ఫైనాన్షియల్గా ఆల్మోస్ట్ నిల్లండి, నేను నిల్లే. కానీ వినడానికి విచిత్రం, లైక్ సర్ప్రైజింగ్ గా ఉంటుంది. చాలా మంది తెలియదు అది. అంటే నేను ఇప్పుడు ఎక్కడ చాలా చెప్పలేదు, మంది చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. మీరు ప్రతి ఒక్కటి చెప్తున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఇన్ని వేల వీడియోల్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎప్పుడని చెప్పానా? చెప్పలా, ఒక్క వీడియో చేయలే. హెల్త్ గురించి కొంచెం చెప్తాను, కొంచెం నేను ఐడియా ఉంది కాబట్టి నాకు. ఫైనాన్షియల్ ఎప్పుడు చెప్పలేదండి. నేనే పెద్ద ఫెయిల్యూర్ కానీ నేనేం చెప్తాను, నేను చెప్పను. నేను చాలా వాటి మీద ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే వీడియోస్లో మోరల్స్, ఎథిక్స్, గుడ్ బ్యాడ్, ఫైనాన్షియల్ థింగ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు మాట్లాడండి, అసలు నాకే క్లారిటీ ఉండవు మాట్లాడడానికి. నేనేం పెద్ద అందులో మిగతా మాట్లాడేవాడు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా అసలు మామూలుగా చెప్పను నేను. ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ మిగతా ఆస్పెక్ట్స్ సంబంధించి కానీ చెప్పినప్పుడు అసలు మీకు ఎవడ క్వశ్చన్ చేయలేండి. నన్ను ఎవడ క్వశ్చన్ చేసినా కూడా 1000 మంది కాదు 1,00,000 మంది కానీ ఆన్సర్ చెప్పగల కేపబిలిటీ ఉన్నాను నేను జనరల్గా. అంటే మీరు మరి ఎంత కొంత డబ్బులు వస్తాయి కదా, ఏం చేస్తారంటే తిరిగేస్తానండి. ఇప్పుడు మన 10 రోజులు ఫారెన్ పోయినా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న కాలేజీలు చూశాను నేను.
ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉందనుకోండి, అంటే నేనేమో సంపాదించడం లేదు లేకపోతే ఇంకోటి అని కాదని నా ఉద్దేశం, ఉందనుకోండి ఖర్చు పెట్టేస్తాను అవి. వేరే దానికి దేనికైనా, అంటే మీరు ఇంకోటి ఏదైనా చేయొచ్చు. లేదు నాకు అంటే నాకు ఏది బెటర్ నాకు మనసు కనిపిస్తుంది. అదే నాకు మధ్యలో చాలా ఇష్యూస్ జరుగుతాయి. ఎవరికొకటి సంతకం పెడతాను, ఎవరికొకటి షూరిటీ ఇస్తాను, ఎవడెగ్గొడతాడు 50 లక్షలు వాళ్ళ అప్పు తీర్చాలి. 3 కోట్ల అప్పు ఉంది నాకు, ఆల్మోస్ట్ ఇప్పుడు తీరింది, ఇంకో 1.5 కోటి అంత అప్పును తీర్చాలి నేను. ఇలా ఏదో దాంట్లో ఇరుక్కుంటూ ఉంటానండి నేను యాక్చువల్గా, మనం ఏం చేయట్లేదు. అందు గురించి ఏంటంటే నాలాంటి వాడు అసలు ఎక్కువ యాక్చువల్గా చదవడానికి తప్ప దేనికి పనికిరాను నేను. చాలామంది అంటారు మా ఫ్రెండ్స్, నేను ఆలోచించుకున్నప్పుడు కూడా నాకు కరెక్ట్ అనిపిస్తుంది అది. నేను మిగతాది ఏదైనా చేయాలంటే ఐఎమ్ నాట్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఏ గుడ్ ఇన్వెస్టర్ అండి, ఐఎమ్ ఇంటలెక్చువల్ పర్సన్, దట్స్ ఆల్. నేను ఇంటలెక్చువల్ పర్సనాలిటీ అంతే కదా. ఇప్పుడు స్కూల్ పెట్టడానికి కూడా చాలామంది ఏమంటారు తెలుసా, స్కూల్ పెడితే నువ్వు లాభం పట్టించుకోరా, నువ్వు నీదో క్వాలిటీ అంటావు, అదంటావు ఇదంటావు, వ్యాపారం చేసినప్పుడు లాభాలు రావాలి కదా, నువ్వు పెడితే లాభాలు రావేమో అని చెప్పి ఆవిడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒకళ్ళిద్దరు వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ యాక్చువల్గా ప్రాఫిట్ వస్తుంది, రాకుండా ఎందుకు ఉంటుంది యాక్చువల్గా చేసిన అంటే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇటు ఫ్యాకల్టీకి 40 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఇచ్చి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాడు ఇస్తేని, సో ఇవన్నీ మనకు అలా వర్కౌట్ అవుతాయా లేవా అంటే బేసికల్గా మేబీ ఓకే అది కొన్ని చేయడానికి చేతకాకే, మేబీ దాన్ని అదేమి ఇన్ఎఫిషియన్సీ అనాలి దాన్ని. అది నేను ఒప్పించుకుంటాను కాబట్టి నాతో పెద్ద ప్రాబ్లం ఉండదు. నాతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నాకు రాంది నాకు చేతకాంది ఒప్పుకుంటాను నేను దాన్నేమి గ్రేట్ పర్సన్ అని నేనేమి చెప్పడానికి ట్రై చేయను నేను. డెఫినెట్గా ఇన్ఎఫిషియెంట్ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో. సో అందువల్ల ఏంటంటే నేను ఎందుకో ఆ బ్రెయిన్ అన్న పదానికి మీరు అడిగిన ఆన్సర్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో, కెరియర్ పర్స్పెక్టివ్లో 98% ఆఫ్ ది పీపుల్ బ్రెయిన్ ఉండదు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, అది జనరలైజ్ చెప్తున్నారు. ఎడ్యుకేషన్ కెరీర్ సంబంధించి డిసిషన్ తీసుకునే పరిస్థితులు వాళ్ళు ఉండరు, వాళ్ళకి రాదు, 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇక దానిలో ఇంకా నన్ను కొట్టి కూడా ఉండడు అసలు, టేక్ ఇట్ గ్రాంటెడ్ అనమాట. నాకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది, అందులో డౌట్ ఉండదు నాకు. ఎలాంటి టాపిక్ అయినా, ఎడ్యుకేషన్ మీద ఎలాంటి టాపిక్ అయినా, ఎలాంటి కోర్స్ అయినా, ఎలాంటి కంట్రీ అయినా, దేని గురించైనా నేను అనగ్రహంగా మాట్లాడగలను అవర్స్ టుగెదర్. జస్టిఫై కూడా చేస్తాను మాట్లాడింది. ఇట్స్ నాట్ దట్ ఇది లాజికల్గానే జస్ట్ మూర్ఖత్వంగా ఏం చెప్పలేదు, దాన్ని జస్టిఫై చేస్తాను నేను. కూర్చోబెట్టండి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైనా కూర్చోబెడతారు, కూర్చోబెట్టండి, ఎంతసేపు కదా అంతసేపు మాట్లాడతాను నేను. లాస్ట్ 20 ఏళ్ళు బడ్జెట్ తీసి మొత్తం మాట్లాడగలను నేను. అంటే ఆ అనలిటికల్ పవర్ ఉందో నాకు దగ్గర, నా దగ్గర భగవంతుడు ఇచ్చాడు నాకు. అంటేనంటే గాడ్ కూడా అందరికీ అన్నీ ఇవ్వడం, అందరికీ అన్నీ ఇవ్వడు కదా, ఇస్తే అసలు మనం ధనం కూడా పెట్టం దేవుడికి వెళ్ళి. సో నేను ఆ పర్స్పెక్టివ్లో నేను అంటాను తప్ప పేరెంట్స్ దాన్ని ఓవరాల్ పర్స్పెక్టివ్లో కదా. నాకంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఎర్నర్స్, మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఉన్నారో, కోట్లు సంపాదించి ఉన్నారో, 100,000 కోట్లు ఉన్న దగ్గర వస్తారు కౌన్సిలింగ్కి. 100,000 కోట్లు ఉన్నవాడు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్, ఎంటర్ప్రైజర్స్ ఎంతోమంది వస్తారు నా దగ్గర కౌన్సిలింగ్కి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నాకేం అవసరం లేదు కదా, నాకేం అవసరం లేదు, నా దగ్గరికి వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించి తెలియదు వాళ్ళకి, వాళ్ళు అడుగుతా వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నారనుకోండి, అందులో జీరో కాదు అసలు మైనస్లో ఉంటాను నేను. నన్ను ఏమైనా అడిగాడు అనుకో, సతీష్ గారు ఇది ఏంటని అడిగాడు, నాకేం తెలియదు అంటాను. అసలు డిస్కషన్ పెట్టను అనుకో, ఏదైనా క్యాజువల్గా సరదాగా ఏదైనా మాట్లాడినా, సరే సతీష్ గారు మీరు ఏదైనా ఇలా పలానా లేవట్టో లేకపోతే దీంట్లో డబ్బులు పెట్టండి పెరుగుతాయి అన్నారు, ఎందుకు నేను పెడతాను అసలు మీకు పోతలేండి పెట్టనంటాను నేను సరదాగా. సో ఆ పర్స్పెక్టివ్లో బ్రెయిన్ అనేది ఉండదు అన్న పాయింట్ నేను చెప్తాను. అది డెఫినెట్గా ఆ పర్స్పెక్టివ్లో ఉండదండి, పేరెంట్స్ ఏదైనా అవగాహన ఉండదండి. ఎందుకంటే దానికి ఎంతో డెప్త్ ఉంటుందండి, 25 ఏళ్ల శ్రమ అండి అది. ఇంత వ్యాస్ట్ నాలెడ్జ్ ఊరిని ఎలా వస్తుంది? అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి మాట్లాడగల దమ్మున్నవాడు భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడు అసలు? ఏ ఎగ్జామ్ అయినా, సివిల్ సర్వీసా, గేటా, ఐఐటీయా, నీటా, లేకపోతే ఇంకో ఎగ్జామా, లేదా గ్రూప్ 1 లేదా గ్రూప్ 2, అన్ని ఎగ్జామ్స్ మాట్లాడతాను కదా, అన్ని కంట్రీస్ మాట్లాడతాను, అన్ని కోర్సులు మాట్లాడతాను. అది మెడికలా, ఫార్మానా, ఇంజనీరింగ్ కాదు కదా, అది రష్యానా, చైనానా, లేకపోతేనేమో ఇంకోటి కాదు కదా. అంటే ఎంత వెనకాల కఠోర శ్రమ ఉంటుంది, ఎన్ని వందల వేల గంటలు నేను చదివి, ఎన్ని వందల కాలేజీలు తిరిగాను నేను, డబ్బులు ఖర్చు పెట్టుకుని, కోట్లు ఖర్చు పెట్టుకుని, కోట్లు అయి ఉంటాయండి నేను వెళ్ళింది. వాట్ మేడ్ యూ, అంటే ఒక ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ గురించి మీకు నాలెడ్జ్ ఉంది అండ్ మీరు దానికి సంబంధించి రీసెర్చ్ కూడా చేస్తానని చెప్తున్నారు. అంటే నాకు అది ఏమో తెలియదండి, అది నాకు మరి ఎలా అట్ సైడ్ నేను ఎలాగ అనుకుంటానంటేనంటే, నేను చిన్నతనంలో పెద్దగా ఏమి అంటే నేను మామూలుగా చదువుకున్న వ్యక్తినే కదా, మామూలుగా వచ్చిన వ్యక్తినే కాబట్టి ప్రాబ్లీ చదువు ఇంపార్టెన్స్ అంటే చదవడం వల్లే నేను కనీసం ఇలా ఉన్నానని ఏదో నమ్ముతాను బలంగా నేను. సరే వేరే పని రాకపోవడం వల్ల కూడా అయి ఉండొచ్చాములే, అంతే కదా, మనకి ఏదైతే వచ్చిందో అదే నమ్ముతాం కదా మనం కూడాను. అంటే ఒక నార్మల్ పర్సన్ కూడా ఎడ్యుకేట్ అయితే ఎక్స్ట్రాడినరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఫైనాన్షియల్గా లేకపోతే మిగతా పర్స్పెక్టివ్ పక్కన పెట్టినా దానికి ఉదాహరణ నేనే కదా. ఆల్మోస్ట్ లక్షల మంది నన్ను ఫాలో అవుతున్నారు కదండి. నా దగ్గర ఏం లేకపోయినాను, నా దగ్గర ఏం ఒక్కలేదు. బట్ సతీష్ గారి మాట శాసనం అన్న వాళ్ళు వేల మంది ఉన్నారండి, 2 రాష్ట్రాలు చాలా మంది ఉన్నారు. అవును. వేల మంది ఉన్నారు కదా. వాళ్ళకి నా వెనకాల నేను నాకు దగ్గర ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, వాడికి ఎందుకు నేను రోడ్డు మీద ఉంటే ఉంది, పెద్ద ఇష్యూ ఏం కాదు కదా. ఇవన్నీ రీసెంట్గా మొన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఏదో పని మీద అక్కడ బస్ స్టాప్ ఉంటే బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాను నేను. నాకేం అక్కడ కారు ఉండదు కదా, నేను ఏదో ట్రైన్లో వెళ్తాను కదా. ఎవరికి ఫోన్ చేసినా కారు పంపించడం పెద్ద ఇష్యూ కాదు కదండి. నా దగ్గరికి వేల మంది కౌన్సిలింగ్ వస్తారు. సార్ ఒక్క మాట మీరు వస్తారని చెప్తే చెప్పండి సార్, నాకు అసలు మీకు ఏం కావాలో అరేంజ్ చేస్తాను వాళ్ళు వేల మంది ఉంటారు కదా. ఉండను, దిగినాను, అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళాను, బస్ గురించి వెయిట్ చేస్తున్నాను. 2-3 వచ్చారు నా దగ్గర సడన్గా. సరే అదేంటి సార్ మీరేంటి సార్ బస్ స్టాండ్ మీరే కదా, బస్ స్టాండ్ బస్సు గురించి వస్తున్నారా, బస్సు ఎక్కలరా నేను అన్నాను. నేను లోకల్ బస్సు ఏదో ఉంటుంది. బట్ నేను ఫోన్ చేసి ఎవరికైనా చెప్పొచ్చు, బోల్డ్ మీద ఫ్రెండ్సే ఉంటారు కదా. లేదండి అసలు ఎవరికైనా నేను ఇప్పుడు చాలామంది కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఎక్కడ నేను జనరల్గా సేవ్ కూడా చేయను అసలు. అందుకనే కదా అసలు గుర్తున్న సార్ అంటారు, మరి పట్టించుకొని అయిపోయిందా వదిలేస్తాను అంతే వాళ్ళని. బట్ లేదండి నా పని నేను చేసుకుంటాను అంతే, నేను దాన్ని పట్టించుకోను అసలు నేను. లేకపోతే అంతే కదా, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ నేను వాడుకోవడం అంతసేపు నాకు అంతే కదండి. నాకు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి, నాకు ఎంతోమంది తెలిసిన వాళ్ళు కదండి. అయితే మీరు ఎంతో స్ట్రగుల్ అయ్యి ఉంటారు కదా, ఎందుకు సింప్లిసిటీ కాదండి, స్ట్రగుల్ చాలా అండి, ఆల్మోస్ట్ చాలా స్ట్రగుల్స్ అండి, ఆల్మోస్ట్ ఎన్నో ఇబ్బందులు పడ్డానండి. అటు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కానీ, బయట ఉన్నప్పుడు కానీ, అటు కొంతమంది ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టడం వల్ల కానివ్వండి, కొన్ని మోసాలు చేయడం కానివ్వండి, మాట్లాడడం వల్ల కేసులు అవ్వడం వల్ల కానివ్వండి, కోర్టులు కానివ్వండి, కమ్యూనిటీ ఇష్యూస్ రావడం వల్ల అది ఇబ్బందులు పడటం కానివ్వండి, ఎప్పుడు ఏదో రకమైన స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్స్ ఎక్కువ పడ్డానండి, చాలా అంటే చాలా. అంటే ఇప్పుడు నేను అంటే సరదాగా మాట్లాడతాను, ఓపెన్గానే మాట్లాడుతూనే ఉంటాను, బట్ బాగానే సరదాగానే ఉంటాను కూడా. ఇట్స్ నాట్ డజంట్ మీన్ దట్ నేను బాధగా ఉంటాను కాదు కదా. అంటే దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది కొంత వస్తుంది కాబట్టి నాకు నొప్పి ఎక్కువ తీసుకుంటాను కాబట్టి మాటలో ఆ స్పీడు ఆ పదును ఉంటుంది. ఎక్కువ ఫెయిల్యూర్ చూసినోడికి ఉన్న పదును పుట్టుకతో సక్సెస్ చూసినోడు హ్యాపీగా ఉన్నవాడికి రాదు కదా. ఎప్పుడైనా అంతే కదండి, లోతు ఎక్కువ ఉన్నవాడికే పైకి లెగుస్తాడు. కరెక్ట్, అంతే కదా. సో లోతు చూసిన వాళ్ళం కాబట్టి చాలా ఫెయిల్యూర్స్ అండి. ఇప్పుడు అందులో మా ఫ్రెండ్స్ అంటారు, నాలాగా కానీ ఒకరోజు చాలామంది ఏమంటారంటే సతీష్ గారి లాగా ఒకరోజు బతికితే చాలు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారండి. అదే కదా, మేము రోజంతా ఉంటే చచ్చిపోతారు బాబు నువ్వు ఉండలేమంటాను నేను. నువ్వు మామూలు ఫ్రెండ్ నుంచి కనపడుతుంది బ్యాక్ అంటారు మా ఫ్రెండ్స్ కంటే. మా ఫ్రెండ్స్ చాలామంది ఇబ్బందులు వచ్చినారా లేకపోతే ఇలా కష్టాలు వచ్చినాయని చెప్తూ ఉంటారు కొంతమంది, మా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. మా ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతూ ఉంటారండి నన్ను. మా ఫ్రెండ్స్ ఇప్పుడు గోవింద్ అని లేదా మూర్తి అని ఇలా కొంతమంది పిల్లలు ఉంటారండి, వాళ్ళు మా ఫ్రెండ్సే ఉంటారు చాలామంది. ఒరే నేను ఫేస్ చేసే దాంట్లో హానెస్ట్గా చెప్పరా, వాళ్ళకి తెలుస్తాయండి మా పర్సనల్ ఇష్యూస్ తెలుస్తాయి కదా ఫ్రెండ్స్ కాబట్టి. ఒక్కరోజైనా ఉండగలగటరా నువ్వు అని అడిగితే ఉండలేను అంటారు వాళ్ళు క్లోజ్గా ఉన్నవాళ్ళు. సో ఎక్కువ స్ట్రగుల్స్ ఎక్కువ తీసుకున్న వ్యక్తినండి నేను చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కొత్త ఏం కాదంటే మేబీ ఆ పర్స్పెక్టివ్లో బ్రెయిన్ లేదన్న పాయింట్నే చెప్తానండి ఎక్కువ నేను. ఇట్స్ నాట్ దట్ వాళ్ళని ఏదో కించపరచాలని తక్కువ చేయాలని ఆ ఉద్దేశం కాదు. అంటే భాషలో పదునుంటే వాడికి సీరియస్నెస్ అర్థమవుతుంది. కరెక్ట్. సో ఇంతకీ సతీష్ గారు స్పిరిచువల్ పర్సనా లేకపోతే అది ఇష్టా? అంటే మేబీ కొన్ని డైమెన్షన్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, అఫ్కోర్స్ మీరు కూడా చాలా ఎపిసోడ్లు చేశారు కాబట్టి నాతో డెఫినెట్గా మాటల్లో కొంత స్పిరిచువల్ టచ్ అనేది మీకు అబ్జర్వ్ చేస్తే ఉంటుంది ఏదో ఒక డైమెన్షన్. అంటే మేబీ మోడర్న్ అంటే నేనేం పెద్ద యాన్షియంట్ టైప్ ఆఫ్ అంటే అన్ని కాదు కానీ పెద్ద నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఆ నాలెడ్జ్ అయితే లేదు కానీ, బట్ కాకపోతే ఆ టచ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అంటే కొంత హార్ష్గాను కొంత స్పీడ్గానే కనిపించినట్టు అలా అనిపిస్తుంది కానీ ఉండే కానీ కాదండి, మాట మాత్రమే అలా అనిపిస్తుంది. బట్ ఇలా జనరల్గా కొంత సెన్సిటివ్గా ఆలోచిస్తానండి, ఇష్యూస్ని సెన్సిటివ్గానే ఆలోచిస్తాను నేను. బట్ అలా నేనేమి సెల్ఫిష్ కాదని నేను చెప్పను కానీ సెల్ఫిష్గానే ఉంటుంది ఆబ్వియస్గా మనుషులు కాబట్టి. డెఫినెట్గా ఎంతో కొంత సెల్ఫిష్నెస్ ఉంటుందండి. సెల్ఫిష్నెస్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ సెల్ఫిష్నెస్ అంటే మెటీరియలిస్టిక్ సెల్ఫిష్నెస్ కాకుండా వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ కూడా ఉంటుంది మనిషికి. ఇట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ మనీ లేకపోతే మెటీరియలిస్టిక్ అని కాదు ఉంటుంది. బట్ జనరల్గా చూసినట్లయితే ఉంటుందండి, సెన్సిటివ్నెస్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే నేను స్ట్రగుల్ అయ్యి వచ్చాను కాబట్టి ఉంటుంది. బట్ అన్ని సందర్భాల్లో చూపించలేం మనం, అందరినీ కేర్ చేయలేం, అందరినీ మనం టేక్ కేర్ ఇచ్చి కూడా చేయలేం మనం. ప్రాక్టికల్గా అది సాధ్యం అవ్వదు. అందుగురించి ఏంటంటే మేబీ అవతల పర్సన్ బట్టి దాంట్లో ఇప్పుడు అంతే కదండి, సరిగ్గా ఉండనటువంటి పేరెంట్ చూసినా తిడుతున్నాను, ఉన్నవంటూ బాగానే మాట్లాడతాను కదా, సేమ్ పర్సన్నే. అవతల పర్సన్ బట్టి నా బిహేవియర్ మారిపోతుంది. ఆ బిహేవియర్ మారినప్పుడు ఒకరితో అది హార్ష్గా కనపడచ్చు, ఒకరితో సెన్సిటివ్గా ఉన్నాడు చాలా మంచి వ్యక్తి కింద ఉన్నాడు అనిపిస్తాడు, ఒకటి మంచోడు కాదేమో అనిపిస్తాడు. ఒకరికి సేమ్ పర్సన్ని డిఫరెంట్ పీపుల్తో మాట్లాడినప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి నా మీద. ఆ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ నాతో.
సో అందువల్ల ఏంటంటే డెఫినెట్గా సెన్సిటివ్నెస్ అనేది ఉంటుందండి, లేకుండా అసలు ఉండదు. లేకపోతే మీకు ఆ డెప్త్ ఆబ్వియస్గా మీకు రాదు కదండి, డెఫినెట్గా రాదండి, ఎప్పుడు రాదు. డెఫినెట్గా సెన్సిటివ్నెస్ అనేది ఉండి తీరుతుంది. నాకనే కాదు, జనరల్గా మాలాగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉంటుంది. అంటే లోపల అంటే ఏదేదో పెద్దగా ప్లాన్ చేసేసి లోపల ఒకటి పెట్టేసుకుని బయట మాట్లాడేయడం అలాంటివి ఉండదండి. అట్లాగా ఆలోచించిన అలా ఇప్పుడు చేయను నేను. నాకు ఏదైతే అనుకుంటానో ఇప్పుడు నేను తప్పు చేయాలన్నా చెప్పి క్లియర్గా విజిబుల్గా చేస్తాను. దాన్ని సీక్రెట్గా చేయడానికి ఏముంటుంది, విజిబుల్గానే చేస్తాను. ఎందుకంటే నేను తప్పని నేను డిఫైన్ చేయలేదు కదా, రైట్ అని డిఫైన్ చేసుకున్నాను కదా. నేను తప్పని డిఫైన్ చేస్తే నేను బాధపడాలి. ఫర్ మై డెఫినేషన్ గుడ్ అండ్ బ్యాడ్ ఈజ్ డిఫరెంట్ అండి. మేబీ మీకు గుడ్ అనిపించింది, నాకు బ్యాడ్ అనిపించవచ్చు. ఇప్పుడు నాకు నచ్చితే గుడ్ అని డిఫైన్ చేసుకుంటాను అంతే, నచ్చకపోతే బ్యాడ్ అని డిఫైన్ చేసుకుంటాను. సో గుడ్ అని డిఫైన్ చేసిన తర్వాత ఇంక ప్రాబ్లం ఏంటి? డిఫైన్ చేసేసాను కదా ఆల్రెడీ నేను, దెన్ వై షుడ్ ఐ వరీ దెన్. సో నేను ఒకటి డిఫైన్ చేసి ఇంకో పని చేసినప్పుడు మీకు కాంట్రాస్ట్ వస్తుంది, అంతే కదా. సో అందువల్ల ఏంటంటే జనరల్గా అది అవతల పర్సన్ బట్టి, మీరు లేజీగా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టం వచ్చినట్టు ఉన్నారనుకోండి, నాకు ఒపీనియన్ మారిపోతుంది కదా. కరెక్ట్. అంటే ఒకే మనిషిలో డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయండి ప్రతి మనిషికి. అది కోపమా, లేకపోతే సెన్సిటివిటీయా, లేకపోతే జాలా, లేకపోతే యాంగ్రీనెస్సా, లేకపోతే సాడ్నెస్సా, మీకైనా ఉంటాయి, నాకైనా ఉంటాయి కదా. సో అన్ని ఎమోషన్స్ ఉంటాయి మనిషికి, అవతల పర్సన్ బట్టి ఒక్కొక్క ఎమోషన్ వస్తుంది బయటికి. కరెక్ట్. అలాగే మనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ బట్టి కోరిలేట్ చేస్తూ, మీరు మాట్లాడింది, మీతో నాకున్న రిలేషన్ బట్టి, నా పాస్ట్ మెమోరీస్ని బట్టి ఒక ఎమోషన్ వస్తుంది. ఒక ఫీలింగ్ అవ్వచ్చు, ఒక ఎమోషన్ అవ్వచ్చు, ఒక రిలేషన్ అవ్వచ్చు. అది తప్పు రైట్ అనేది పక్కన పెట్టండి, అసలు డిఫైన్ చేయను నేను. అసలు తప్పు రైట్ని ఎప్పుడు డిఫైన్ చేయలేదు నేను, అసలు నా ఇన్ని వేల వీడియోలో డిఫైన్ చేయలేదు నేను. సో అందువల్ల ఏంటంటే అది కొంతమందికి స్పిరిచువల్ పర్సనాలిటీ కింద కనపడవచ్చు నేను, కొంతమందికి ప్యూర్ మెటీరియలిస్టిక్ ఫైనాన్షియల్ పర్సన్ అకాడమిషియన్లా కనపడతాను, కొంతమందికి హార్ష్గా కనపడతాను, మరీ వరస్ట్గా ఉంటాడు, హార్ష్గా మాట్లాడతాడు, అసలు పద్ధతి తెలియదు, వీడికి ఇలా మాట్లాడతాం రాదు, ఎవరిని పడతాడు తిడుతూ ఉంటాడు, ఇదే మనిషిలో ఇదే చదువు, నిజంగా చదువుకున్నాడా, ఇంత చదువుకున్నాడు ఎలా మాట్లాడతాడు, ఎంత వల్గర్, ఎంత ర్యాష్గాను అని కొంతమంది అనిపిస్తుంది. ఆ ట్రావెలింగ్ టైం బట్టి కూడా ఆధారపడుతుంది కదా. ఇప్పుడు మీతో నాతో 1 or 2 days ట్రావెల్ చేస్తే ఒక రకమైన ఒపీనియన్ వస్తుంది, 1 month ట్రావెల్ చేస్తే మీ ఒపీనియన్ మారచ్చు, 1 year ట్రావెల్ చేస్తే ఒపీనియన్ మారచ్చు కదా. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ట్రావెల్ టైము, రిలేషన్, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అందు గురించి ఏంటంటే మనం జడ్జ్ చేసేటప్పుడు అవతల వ్యక్తిని ఇమీడియట్గా జడ్జ్ చేసేయకూడదు. ఒక డైమెన్షన్లో మీరు జడ్జ్ చేసేసారనుకోండి, మేబీ అదర్ డైమెన్షన్స్ ఉన్నాయి కదా ఇంకాను. అందు గురించి ఇష్యూ బేస్డ్ మాట్లాడాలి, లేకపోతేనేమో ఒక పర్టికులర్ సందర్భం వచ్చినప్పుడు సందర్భానికి సంబంధించిన వారికే మీరు కామెంట్ చేయాలి. మొత్తాన్ని కలిపేసి మీరు కట్టేయకూడదు ఒకే కాటికి. ఆ అలవాటు రావాలి. ప్రాబబ్లీ నేను అట్లా ఆలోచిస్తానండి. ఇట్స్ నాట్ దట్ కంప్లీట్గా ఒక పర్సనాలిటీ కింద కాదు, నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ కింద కనపడతా ఉంటాను. సో ఇనీషియల్గా బర్త్డే గురించి మాట్లాడుకున్నప్పుడు ఓకే, డెత్కి మనం దగ్గర అవుతున్నాం అన్నారు కదా. సో దీన్ని మీరు డెత్కి భయపడుతున్నారని అనుకోవాలా, లేకపోతే ఎట్లా తీసుకోవాలంటారు? యాక్చువల్గా ఇనీషియల్ స్టేజ్లోనండి కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు నేను ఇనీషియల్గా ఏదైనా అయిపోతుందేమో, మనకి ఏమైపోతాయి ప్రాబ్లమ్స్ అని ఎవరు సాల్వ్ చేస్తాడు, కొంత భయం వచ్చేదండి మరి లాంగ్ బ్యాక్. తర్వాత నేను ప్రాక్టీస్ చేసుకుని రిమెంబరెన్స్ ఆఫ్ డెత్ అనేది ఒక సెంటెన్స్, అది ప్రాబబ్లీ కొంతమందికి లైక్ చేస్తే ఫాలో అవ్వచ్చు కూడా. మీరు డెత్ని ఎప్పుడు గుర్తెచ్చుకుంటూ ఉండాలి, రోజుకి 3-4 సార్లు పడుకునేటప్పుడు కూడా. దట్ ఈస్ కాల్డ్ రిమెంబరెన్స్ ఆఫ్ డెత్. ఇట్స్ ప్రాక్టీస్ అండి అది. డెత్ని ఎప్పుడైతే మీరు రిమెంబరెన్స్ చేసుకుంటూ ఉన్నారో, డేస్ అయిపోతున్నాయి, ఈవేళ లాస్ట్ డేట్ ఏమో, ఇంపార్టెంట్ పని ఏది, అన్ఇంపార్టెంట్ పని ఏది తెలుస్తుంది మీకు. అదర్వైజ్ యూ కాంట్ డిఫరెన్షియేట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ అన్ఇంపార్టెంట్. ఇంకా టైం ఉందిలో 10 ఏళ్ళు చేస్తానంటాం. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రిమెంబర్ డెత్ అండ్ రిమెంబరెన్స్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద లైఫ్ అండి. ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే డెప్త్ని ప్లాన్ చేసుకోవాలి కూడా, అది డిఫరెంట్ డైమెన్షన్, అది పక్కన పెడదాం. అది చెప్తే మళ్ళీ అర్థం జనాలు అంటే అసలు వేరే రకంగా ఉంటుంది. అది డెత్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఈ రిమెంబరెన్స్ ఆఫ్ డెత్ అనేది ఏదైతే ఉంటుందో, డెఫినెట్గా ఆ డెత్ని రిమెంబరెన్స్ చేయడం వల్ల చాలా అన్నెసరీ థింగ్స్ పోతాయి మీ లైఫ్లో, చాలా వేస్టేజ్ పోతాయి. ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది అది. యాక్సెప్టబుల్. దట్ ఇది. అనదర్ పాయింట్ ఏంటంటే, జనరల్గానే డెత్ అంటే నాకు అసలు భయం లేదు. ఇప్పుడు నేను దేవుడికంటూ దండం పెట్టుకుంటే, జనరల్గా ఎక్కువగా మిగతా కష్టాలు ఇవన్నీ నేను పెద్ద అడిగేది ఏముండదు, కానీ ఈ మధ్యకాలం
తొందరగా నన్ను తీసుకెళ్ళిపోరా బాబు అని అడుగుతూ ఉంటాను దేవుడిని నేను. సరిపోతే ఆల్రెడీ నేను చూసేసాను, నేను అయిపోయింది, ఏ ఇబ్బంది లేకుండా, ఏదో నొప్పులు గిబ్బులు ఏమి లేకుండా డెత్ని ఇన్వైట్ చేస్తానండి నేను. ఏంటో మరి తెలియదు నాకు, అది ఇన్వైట్ చేస్తాను నేను. ఓపెన్గా హార్ట్ఫుల్గా చెప్తున్నాను కదా, దేవుడి దగ్గర అబద్ధం చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి డెత్ని డెత్ ఇమ్మని అడుగుతాను నేను. ఆన్ ది స్క్రీన్ చెప్తున్నాను ఫస్ట్ టైం. నేను ఫర్ మీ స్టేజ్ నౌ డెత్ అనేది ఒక ఫీరే కాదు నాకు, అసలు ఎలిమెంటే కాదు నాకు అది. ఓకే, లెట్ ఇట్ బి, వచ్చింది నాకు హ్యాపీ కదా, పోతే పోతాం ఏముందంటాను అంతే. అందుగురించి నేను మాట్లాడేటప్పుడు, అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఏమవుద్ది మహా అయితే పోతావు కదా, పోతే పో అంటాను. ఇట్ డజంట్ మీన్ దట్ వాడికి చెప్పడం కాదు మాట, అది నేను కూడా చేస్తాను ఆ పని. ఇప్పుడు గట్టిగా ఇబ్బంది అయింది దానికి ఏమవుతుంది, మహా అయితే పోతావు, అంతకుమించి ఏమవుతారు, పని అయితే చేయడం మానేకంటాను నేను. ఒక రేపు కదా పోయేది, ఈ రోజు ఎంజాయ్ చేయి, లేకపోతే ఈరోజు ఈ పని చేయి, లేకపోతే ఈరోజు నీకు కావాల్సిన చేసుకే, రేపు కదా పోయేది, రేపు చూసుకుంది వెళ్ళే. అంటే మాట్లాడేటప్పుడు కానీ ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అసలు కేర్లెస్గా మాట్లాడుతూ ఉంటాను కొన్ని. నేను కేర్లెస్గా మాట్లాడుతూ ఏంటంటే నేను అసలు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోను కదా. డెత్నే సీరియస్గా తీసుకున్నప్పుడు ఇంకా దాని గురించి పెద్ద సీరియస్గా నేను మాట్లాడి జాగ్రత్తగా మాటలు అతికించడం ఎందుకు నేను అసలు. డెత్కి అసలు ఫీర్ అనేది లేదు, ఒకప్పుడు ఉండేదండి. మేబీ ఆ స్టేజ్ దాటుతున్నామని అనుకోండి, మరి వాట్ ఎవర్ ఇట్ ఈజ్. బట్ ఏదైనా హెల్త్ బాగున్నప్పుడు నేను ఆల్మోస్ట్ డెత్కి టూ టైమ్స్ దగ్గరికి వెళ్ళానండి. నేను 2003లో నాకు యాక్సిడెంట్ అయితే కాలు ఇరిగిపోయిందండి, కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. వన్ ఇయర్ నేను హాస్పిటల్లో ఉన్నానండి, ఇక్కడ బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్లో. మ్యారేజ్ అయిన 1 మంత్కే. తర్వాత మనం యూఎస్ వెళ్ళినప్పుడు మా అబ్బాయిని తీసుకెళ్ళి జాయిన్ చేద్దాం అనుకుని కాల్టెక్కి వెళ్దామని చెప్పి వెళ్ళినప్పుడు చాలా సీరియస్ అయింది. అందరికీ ఫోన్ చేసి చెప్పాను, రిలేషన్స్కి, ఫ్రెండ్స్కి, నేను చచ్చిపోతున్నాను రా బాబాయ్ కానీ నొప్పి తట్టుకోలేక ఆల్మోస్ట్ డెత్కి దగ్గరికి వెళ్ళి 99% వెనక్కి వచ్చేసాను. 2 సార్లు వెళ్ళి వచ్చినండి, అది ఇష్యూ ఏం కాదు. మళ్ళీ 3 సార్లు వెళ్తే వస్తాం, పోతే పోతాం, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. డెత్కి భయపడ్డారనుకోండి, మీకు ఆ పొటెన్షియల్ రాదు, అసలు భయపడకూడదు. అది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, అది ఎలాగ తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు కదా. వచ్చిందనుకో, ఓకే లెట్ ఇట్ బి. నేను పోతే ఎవడో వెనకాల ఏమవుతాడు, ఆడేమవుతాడు, చిన్న చిన్న నొప్పులు ఉంటాయండి. అసలు ఎందుకునే కదా పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు వద్దురాబాబు అని చెప్పేది. సరే, బంధాలు, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, తప్పదు. నేనేమి వాటి గురించి నేను కామెంట్ చేయట్లేదు, అవి ఫుల్ఫిల్ చేయమని చెప్తున్నాను, వద్దని నేను చెప్పట్లేదు దీన్ని. అంటే డెత్ అనేది నువ్వు చచ్చిపోవు, నువ్వన్నీ జాగ్రత్తగా ఇవన్నీ సర్దుకుని ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ చేయనంత మాత్రం నువ్వేం బతికేవు, అన్ప్రెడిక్టబుల్గా కంప్లీట్లీ. మీరు ఆ డైమెన్షన్ అంతే తప్ప అదేంటి చచ్చిపోతే ఎలాగా, ఇవన్నీ ఎవడో సతీష్ గారు బాధ్యతలు తీరుతారా, అది ఇవన్నీ ఎవడో సర్దుతాడు, ఆయన ఏంటి ఎలా మాట్లాడుతాడు కాదండి. దాన్ని నువ్వే ఆపలేవు, నేను ఆపలేను కదా. డెత్ని ఎవడో చూడలేదు, చేసింది లేదు. మరి ఎందుకు నాకైతే ఒకప్పుడు ఉండేదండి, నేను ఆనెస్ట్గానే చెప్తున్నాను కదా. ఇప్పుడు అసలు ఎలిమెంటే లేదు నాకు. డైలీ రిమెంబరెన్స్ ఆఫ్ డెత్ అనేది జనరల్గానే 3-4 టైమ్స్ నేను గుర్తు తెచ్చుకునే స్టేజ్కి వచ్చేసాను ఆల్రెడీ. అంటే యాజ్ యూ సెడ్, ఉన్న టైంలో వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ అనేది మీ ఇంటెన్షన్. ఏది చేయగలిగితే చేసేయడం అంతే. సో నేనైతే టైం వేస్ట్ చేయను, అవుతూ ఉంటుంది. ఒకరు పోయి ఒక పోతావు ఏముంటుంది అందులో, పోయేది ఒక సెకండే కదా, ఎప్పుడైతే ఏంటి అదే తెలుస్తుందా నీకేంటి. ఇప్పుడు దానికి ఎంతకాలం భయపడాలి, ఇప్పుడు పోతే పోతావు, ఏమో చేసేది ఏముంటుంది దానికి. కాదండి, నీ చేతిలో లేదని ఆపలేదని నువ్వేం చేస్తావు నాకు అర్థం కాదు. ఓకే లెట్ ఇట్ బి. ఇప్పుడు కాదండి, 10 సంవత్సరాల పిల్లోడు, 2 సంవత్సరాల పిల్లోడు, 1 సంవత్సరం పిల్లోడు చచ్చిపోతున్నారు. కోవిడ్ వచ్చి చాలా మంది చచ్చిపోయారు కదా, వాళ్ళ మనుషులు కదేంటి. ఏంటి నీ స్పెషల్ నా స్పెషల్. ప్రతి 4 నిమిషాలకు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తున్నాడు భారతదేశంలో. ప్రతి 4 నిమిషాలకి ఒక యాక్సిడెంట్ అయ్యి స్టూడెంట్ చచ్చిపోతున్నాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ప్రతి 3 నిమిషాలకు 4 నిమిషాలకు ఒకడు. భోజనంలాగా ఆకలితో చచ్చిపోతున్నారు రోజుకి వేల మంది. చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, పెద్దవాళ్ళు చచ్చిపోతున్నారు, ఆరోగ్యం లేక రకరకాలు చచ్చిపోతున్నారు కదా. అంతే కదండి, చచ్చిపోతారు, పుడతా ఉంటాడు అంతే. సో డెత్ అని మేబీ నాకైతే అసలు భయమే లేదు, నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ అందరి ఫ్యూచర్ని గైడ్ చేసే సతీష్ గారి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే నా ఫ్యూచర్ మీ ఫ్యూచర్ ప్లాన్స్. నా ఫ్యూచర్ ప్లాన్ ఓకే. ఇందాక చెప్పారు కదా, స్కూల్ పెడదామనే ఆలోచన ఉంది. లేదండి, పెడదామనేది ట్రై చేశాను, బట్ ఇన్వెస్టర్స్ వచ్చారు. తర్వాత సరే మరి లాస్ వస్తుందో లేకపోతే లాభం వస్తుందో, సతీష్ గారు రన్ చేయలేరు, ఇట్లా రకరకాల డౌట్లు వచ్చి మరి ఏమో 1-2 ట్రై చేశానండి. డాక్యుమెంట్స్ ప్రాబ్లం లేకపోవడం వల్ల, ఇంకోటి వల్ల ఫెయిల్ అయ్యింది. ప్రాబ్లం ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది నాకు. ఇంకా అంటే అదే స్టూడెంట్స్ కన్నా బెనిఫిట్ అవుద్దామని ట్రై చేశాను నేను. తెలియదండి, అది ఏదైనా మరి అయితే అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు కూడా. మేబీ నేను ఎలా అనుకుంటా అంటే స్కూల్ అనేది పెడితే బాగుంటుంది, ఎక్కువ మంది పిల్లలకి బెనిఫిట్ అవుతుంది. ఒక మోడల్ స్కూల్ కింద మనం తయారు చేసినట్లయితే మిగతా స్కూల్స్ కూడా కనీసం ఫాలో అవుతారేమో అన్న ఉద్దేశంతో మేము ట్రై చేశామండి. చెప్పాను కదండి, దీనికి సంబంధించి మిగతా ఆస్పెక్ట్స్లో మోస్ట్
ఫెయిల్ అవుతాను ఉంటాను, ఫెయిల్యూర్ అని చెప్తాను ఉన్నాను కదా నేను. అది ఫెయిల్ అయినట్టే కదా, ఫెయిల్ అవుతాను ఉన్నాను నేను యాక్చువల్గా. మరి 3 ఏళ్ళు ట్రై చేస్తాను కదా, నేనే పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ అయితే పాస్ అయిపోవాలి కదా, స్కూల్ పెట్టేయాలి కదా నేనే పెట్టలేకపోయాను కదా, అంటే ఆ పర్స్పెక్టివ్లో ఫెయిల్ అయినట్టే కదా నేను. సో ఓకే, ఫెయిల్ అయినట్టే. సో ఈ పర్టికులర్ దీనికి తప్ప మిగతా అట్లకి నేనేం పెద్ద సక్సెస్ అయింది లేదు. బట్ నేను ట్రై చేస్తున్నాను సిన్సియర్గా. బట్ ఎఫర్ట్స్లో సిన్సియారిటీ ఉంటుంది నా దగ్గర. నేను మొదలు పెట్టాను అంటే సిన్సియారిటీ ఉంటుంది అసలు. అందులో మీకు ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మ్యాక్సిమం ట్రై చేస్తానండి. మ్యాక్సిమం 10 సార్లు ఫెయిల్ అయినా 11 సార్లు ట్రై చేస్తూ ఉంటాను, వదిలేను. అదే కదా పిల్లలకి చెప్తాను. నాకు ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి నేను అలా చెప్తాను అందరికీ, వదలొద్దంటే చెప్తాను. నేను ట్రై చేస్తుంటాను, ఇప్పటికీ నేను ట్రై చేస్తూ ఉంటాను. బట్ జనరల్గా అలాగా 2 సార్లు 3 సార్లు వదిలేస్తే 4 ఏళ్ళ నుంచి ఎందుకు ట్రై చేయాలి, లేకపోతే ఇంతకుముందు చాలా ఇబ్బంది జరిగినాయి. సో అందువల్ల నేను ట్రై చేస్తూ ఉంటానండి. బట్ జనరల్గా సరే మిగతా ఫ్యాక్టర్స్ అన్ని కలిసి రావాలి. బట్ అంటే నా సిన్సియారిటీ లోపం ఉండదు, అసలు లోపం ఉండదు. ఒకటి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది జనరల్గానంటే మేబీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే పెద్దగా ప్లాన్ చేయాలని అనుకోను, అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. మనం ప్లాన్ చేసినప్పుడు నవ్వో, ప్లాన్ చేయకుండా ఉంటేనే బెటర్ కొన్నిసార్లు. రెండోది ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్టర్ చాలా వరస్ట్ సిస్టంలో ఉందంటే దీని మీద కొద్ది గొప్ప గట్టిగా మాట్లాడింది నేను ఒకనే. ఇప్పుడు పేపర్ లీకేజ్లు కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, బడ్జెట్ కానీ, గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఇట్లాంటి చాలా రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు యూత్ స్టూడెంట్స్ ఉన్నారండి 2 రాష్ట్రాల్లో. వీళ్ళకి ఏం చేయగలం అన్నదైతే డెఫినెట్గా నాకు సీరియస్గా దాని మీద ఆలోచన ఉందండి. మరి ఏం చేయగలం అన్నదే తెలియదండి ప్రస్తుతం, నేను ఒకనే కాబట్టి. డెఫినెట్గా ప్రెజర్ తీసుకురావాలి గవర్నమెంట్ మీద. అలా అని చెప్పి నేను స్టూడెంట్స్ పేరెంట్స్ మంచోడని చెప్పట్లేదు. పేరెంట్స్ని నేను ఎవరైనా తిట్టను, ఎవరైనా చెప్పండి, పేరెంట్స్ని తిడతాను నేను. మీరే నాశనం చేస్తున్నారా, సరిగ్గా పిల్లల్ని పాడు చేస్తున్నారని. పిల్లలు సరిగ్గా నాశనం అయిపోతున్నారా ఇన్స్టాగ్రామ్లో అవి పిల్లల్ని తిడుతున్నా. టీచర్స్ని పాఠాలు చెప్పకపోతే టీచర్స్ని తిట్టాను, గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంట్ని తిట్టాను. తిట్టున్నాడు ఎవరిని, ఒకరిని తిట్టినప్పుడు ఇంకొకటి నన్ను తిడుతున్నాడు. ఇప్పుడు టీచర్స్ తిట్టారు అనుకోండి, సతీష్ గారు టీచర్ని తిడతారు, నన్ను తిడుతున్నారు. పేరెంట్స్ని తిడితే పేరెంట్స్ నన్ను తిడుతున్నారు, పిల్లల్ని తిడితే పిల్లల్ని నన్ను తిడుతున్నారు, గవర్నమెంట్ని తిడితే ఇంకా తిట్టడానికి కేసులు వేస్తున్నారు. వాళ్ళు ఉన్న 3-4 ఇంకో 2-3 వస్తాయి. సరే పోరాడగలిగినంత పోరాడతాం, ఇంకా నా వల్ల అన్నప్పుడు చేతులు ఎత్తేస్తాం. అంతకుమించి నేను కూడా చేసేది ఏం లేదు కదా. లోపల ఎత్తే లోపల ఉంటాం, లోపల పోయి మెడిటేషన్. మీరు తీసుకునే స్టెప్ కూడా అదొక గుడ్ కాజ్ కే. బట్ కాదండి, సొసైటీలోనండి మీ గుడ్ కాజ్కి తీసుకుంటే బతకనివ్వరు అండి. కాదండి, సొసైటీ మీరు అనుకున్నంత ఫెయిర్ సొసైటీ కాదండి అది. పేరెంట్స్ ఇప్పుడు మనమే వరస్టో. జనం మారాలని ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పెట్టాలమ్మా. నేను మారవలసింది జనమే రాంగ్ కదండి. మీరు వ్యక్తి పూజ చేస్తూనో, లేకపోతే ఒక పొలిటికల్ పార్టీని వెనకాల మేదేసుకుని భుజాన్ని వేసుకుని మోయడం వల్ల, లేకపోతే ఆడెనకాల ఈడెనకాల తిరగడం వల్ల, నా సెల్ఫిష్నెస్కి నాకేం బెనిఫిట్ అనుకునే విధానం ఏదైతే మీకు వచ్చిందో, ఇది జనాల్లోనే ఫాల్ట్ కదండి. రియలైజేషన్ లేదు కదా. పాప కొంతమంది రియలైజేషన్ ఉండి కొంచెం బాధలు పడి లేకపోతే కొంత ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులను కలపాలి. ఇప్పుడు ఇండివిజువల్స్ ఉన్నారండి పాపం చాలామంది సొసైటీ గురించి సీరియస్గా ఆలోచించేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ను కూడా బాగు చేయాలి అని నిస్వార్థంగా ఆలోచన చేయగలిగే పీపుల్ కొంతమంది ఉన్నారండి, మా దగ్గర వస్తూ ఉంటారు కదా. వాళ్ళని కానీ ఒక ప్లాట్ఫామ్ మీద కానీ తేగలిగితే ప్రాబబులీ కొంత చేంజ్ అనేది రావాలి. ఆ చేంజ్ గవర్నమెంట్ ఒకటే కాదు, పేరెంట్స్ ఆలోచన విధానంలో మార్పు రాకపోతే పిల్లల్ని కనొద్దని చెప్తున్నాం మేము. అంతే కదండి, పిల్లల్ని కనకూడదు. అంతే కదండి, మీరు పెళ్లి చేసిన పిల్లల్ని కానీ సరిగ్గా పెంచలేకుండా వాళ్ళని వదిలేస్తే ఎందుకు కన్నట్టు మీరు? ఈ మాట అంటే కొంచెం కోపం కలిగితే అంతే కదండి. అది ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి. ఇట్ ఈస్ ఎ 20 years ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాజెక్ట్. మీరు ఒక పిల్లవాడిని కన్నారంటే 20 సంవత్సరాల పాటు మీరు సరిగ్గా తయారు చేయలేకపోతే 20 years ప్రాజెక్ట్ ఏంటది. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కదా. అది లేనప్పుడు మనం పేరెంట్స్ డెఫినెట్గా పేరెంట్స్ చాలా తప్పులు ఉన్నాయి. పేరెంట్స్ని కూడా తిడతాను నేను, పిల్లల్ని కూడా నేను చెప్తాను. పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి పేరెంట్స్ రోల్ ఎక్కువ ఉంటుంది, పిల్లలకి చెప్పి చేయించుకోవాలని చెప్తాం. టీచర్స్ని పాఠాలు చెప్పండి, టీచర్ అంటే చాలా మంచి టీచర్స్ చేయాలని చెప్తాం. సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా బిహేవ్ చేయాలని చెప్తున్నాం. సో నేనేమంటానంటే ఒక కంట్రీ బాగుండాలి, ఒక సొసైటీ బాగుండాలంటే ఎడ్యుకేషన్ పిల్లలు స్ట్రాంగ్గా ఉంటేనే కంట్రీ బాగుంటుందని బలంగా నమ్మే వ్యక్తులండి. చాలామంది దీన్ని నమ్మట్లేదు. అంటే ఒక దేశం మీకు బాగుపడాలి, ఒక దేశం మంచి దేశం అవ్వాలి. ఇప్పుడు అమెరికా ఇంత పెద్ద గొప్ప దేశం అయ్యింది అంటే, టెక్నాలజికల్గా అవుతుంది అంటే అక్కడ పెద్ద యూనివర్సిటీస్, గొప్ప యూనివర్సిటీస్ ఉండడం వల్లే అయినాయి అనే విషయాన్ని ఎంతమంది గుర్తిస్తున్నారు అసలు? అమెరికాలో ఎంతో గొప్ప యూనివర్సిటీస్, ప్రిన్స్టన్ లేకపోతేనేమో కొలంబియా, లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద కాలేజెస్ ఏవైతే స్టాన్ఫర్డ్, కాల్టెక్, చికాగో లాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టే టెక్నాలజికల్గా ముందుకెళ్ళింది అది. మరి ఎడ్యుకేషన్ లేకపోతే, యూనివర్సిటీస్ లేకుండా ఈ రోజున అమెరికా ముందుందని మీరు ఎలా చెప్తారు? ఇదే చైనా ఎడ్యుకేషన్ లేకపోతే, ఎడ్యుకేషన్ ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ మీద, లోయర్ ఎడ్యుకేషన్ మీద, ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద, యూనివర్సిటీస్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టబట్టే ఈ రోజున చైనా 25 ట్రిలియన్ బడ్జెట్కి వచ్చింది కదా.
అక్కడ 35 ట్రిలియన్కి వస్తే మరి దీనికి ఎడ్యుకేషన్ వల్ల చైనా యూఎస్ రాకపోతే దేని వల్ల వచ్చింది? ఒకప్పుడు యూకే ఎందుకు వచ్చింది? ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్ వల్ల కదా వచ్చింది, మెడికల్ హాస్పిటల్స్ వల్ల వచ్చింది కదా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ పునాదులు గట్టిగా ఉండడం వల్లే ఈ దేశాలు ఇన్నోవేషన్లోను దేశాలను డెవలప్డ్ కంట్రీస్ అయ్యి ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏవైతే లీడర్స్ ఉన్నారో ఈ లీడర్స్ ఒకప్పుడు లీడర్స్గా ఉన్నటువంటి యూరోప్ అనుకోండి, ఒకప్పుడు లీడర్స్గా ఉన్న రష్యా అనుకోండి, తర్వాత వచ్చినటువంటి యుఎస్ అనుకోండి, ఇప్పుడున్నటువంటి ఏదైతే చైనా ఉందో ఇది ఏదైతే ఉందో దీనికి మూల కారణం ప్రైమరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కాదని మీరు ఎట్లా చెప్తారు? ఈ విషయాన్ని ఎందుకు మనం పట్టించుకోవట్లేదు? ఏ దేశాల్లో కూడా కులం మతం లేదు కదా, ప్రాంతీయ పార్టీలు లేవు కదా, ప్రాంతీయవాదాలు లేవు కదా. ఒక్కొక్క పొలిటీషియన్ మాట్లాడితే 2 గంటలు చదువు వాళ్ళ మంత్రి ఒక్కొక్క మినిస్టర్ వచ్చి మాట్లాడతాడు సిగ్గు లేకుండా. మినిస్టర్ వాడి మంత్రి పదవిలో వాడి పోర్ట్ఫోలియోలో ఉన్న దాని గురించి 2 గంటలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు? ప్రెస్ మీట్ పెట్టాలి కదండి. మున్సిపాలిటీ మంత్రి వచ్చినట్టు మున్సిపాలిటీ గురించి మాట్లాడు 2 గంటలు, వాడిని తిట్టి వెళ్ళిపోతున్నాం. పెట్టవలసింది అదే కదండి. సో ఎప్పుడైతే మీరు ఎడ్యుకేషన్ మీరు నెగ్లెక్ట్ చేసేసారో దేశం ఎప్పటికీ బాగుపడదు. అసలు ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో అనుభవంతో చెప్తున్నమాట ఇది. నేను మామూలు జనాలకు అర్థమే సావదు, పొలిటీషియన్స్ గారు అర్థం అవ్వదు, ఇది అర్థం అవ్వదు వాళ్ళకి. వాళ్ళు అసలు ఏమైనా చదువుకుని వచ్చారు ఏమన్నా వాళ్ళకి ఏమైనా దేశాలు ఎలా డెవలప్ అయినాయి అనేది హిస్టరీ ఏమైనా ఐడియా ఉంది వాళ్ళకి. సో మీకు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో గొప్ప యూనివర్సిటీని మన యూనివర్సిటీస్ తక్షశిల, నలంద ఎలాంటి భారతదేశం అండి మనదే. 40 ఏళ్ల క్రితం ఎక్కడ ఉన్నామండి మనం? చాలా బెటర్గా ఉన్నాం కదా మనం. మన కాలేజీల్ని మన యూనివర్సిటీ యొక్క స్టేటస్ని మనం తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టే మనం ఇంకా అంతరించిపోతున్నాం. మనం గ్యాప్ పెరిగిపోతుంది గొప్పోడికి పేదోడికి. డెఫినెట్గా ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించి ఏదో ఒకటి చేయాలి. బట్ ఏం చేయాలి, ఎలా చేస్తారనేది నాకైతే తెలియదు. అది మరి డిసైడ్ చేస్తుంది. బట్ ఏదో అయితే ప్రయత్నం చేస్తూనే ఉంటాను నేను. చేయకుండా అయితే ఆపను కానీ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పటి వరకు ఏదైనా సలహాలు చెప్పడమే చూసాము, మీ గురించి కొంతవరకు తెలుసుకున్నాం ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్ చూసారు కదా, సతీష్ గారికి పర్సనల్గా సంబంధించిన కొన్ని విషయాలు ఈరోజు మనకి ఈ వీడియో ద్వారా తెలిసాయి. సో అండ్ డెఫినెట్లీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియోగా ఉంటుంది. సో ఇది వాటి వీడియో. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.